మిథున రాశి వారికి జూలై 27, 28, 29, 30 ఈ తేదీల్లో మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. మరో 4 రోజులలో మిథున రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే. ఆమె ఎవరు? రాబోయే 4 రోజుల్లో మిథున రాశి వారికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఊహించిన మార్పు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అది మీరు కళ్ళలో కూడా ఊహించిన విధంగా ఉండబోతుంది. మీకు జరగబోయేది ఇదేనండి. మరి రాబోయేటువంటి ఈ 4 రోజులలో ఈ మిథున రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి? మీరు ఊహించిన మార్పు ఏ విధంగా జరగబోతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభర్మణాలు ఏంటి, అలాగే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రాబోయే 4 రోజుల్లో మిథున రాశి వ్యక్తులను గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది. ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారండి. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మీకు ఊహించిన మార్పు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. రేపటి నుంచి మీ జీవితంలో అద్భుతాలు చూడబోతున్నారండి. ఇన్నాళ్ళకు పడిన కష్టాలు, సమస్యలు, బాధ నుంచి మీకు విముక్తి అనేది కలగబోతుంది. అలానే ఆర్థిక సంపాదన కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. 4 తరాల కూర్చొని తిన్న సంపద అనేది మీ జీవితంలో కూడా రాబోతుంది. ఈ మిథున రాశి వారు అదృష్టవంతులుగా కాబోతారో చెప్పుకోవచ్చండి. ఏంటి ఇదంతా వింటుంటే ఏదో కలిపి చెప్తున్నట్టు అనిపిస్తుంది కదండి? కాదు, ఇది అక్షరాల సత్యం అండి. రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేదైతే ఏ పరిస్థితి, ఇప్పటికే మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు, మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు. ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగానే కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అలానే ఈ మిథున రాశి వారికి కొంతమందికి ముందు, మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే మిథున రాశి వారి జీవితంలో అయితే రాబోయే 4 రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్ లోకి రాబోతాయని చెప్పుకోవచ్చండి. ఇక రేపటి నుంచి మీకు అన్ని శుభాలే చెబుతాయి. అదే విధంగా గనక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారబోతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైన గ్రహాలు తమ యొక్క కదలికలు మార్చుకోవడంతో పాటుగా ఈ మార్పు అనేది మిథున రాశి వారిని ప్రభావితం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చండి. ఇందువలనే మీ జీవితంలో ఏంటంటే అద్భుతాలు జరగబోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మిథున రాశి వారు ఎన్నో ప్రత్యేకంగా ప్రయోజనాలు పొందుతారండి. కాబట్టి మిథున రాశి వారికి రాబోయే రోజుల్లో అంటే ఈ కాలం అనేది మీకు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. రేపటి నుంచి మీకు ఏ పని చేసినా సరే అందులో విజయం మీదేనండి. ఇక రేపటి నుంచి మీకు అన్ని కూడా మంచి రోజులే అండి. కాలం అనేది మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ మిథున రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహా అదృష్ట జాతులుగా మారేటువంటి అవకాశం రాబోతుందండి. డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయండి. ఇక ఈ శ్రావణ మాసం నుంచి మొదలు మీకు మీ ఇంట్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్టి వేసుకొని కూర్చుంటుంది. ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదండి, ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుందని. అదే విధంగా ఆ స్త్రీ మీ లైఫ్ లో అడుగు పెట్టడం వల్ల మీరు ఏదైతే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అవి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. మంచి కార్యాలు చేస్తూ మంచి పనులు చేస్తూ ఉంటే గనక మీ జీవితంలో ఇక అద్భుతాలేనండి. ఒక స్త్రీ కారణంగా ఈ మిథున రాశి వారికి కళ్ళ కూడా ఊహించిన అంత అదృష్టం అనేది ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుంది కూడా. ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది. మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్ గా ఉంటుంది. దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. ఇక మీ దశ తిరిగి 4 తరాల కూర్చుని తిన్న డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక ఈ మిథున రాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో అయితే ఊహించిన మార్పు అనేవి చోటు చేసుకుంటున్నాయండి. ఇన్నాళ్ళుగా పడిన మీరు కష్టాలు, సమస్యలు, బాధలు, మిడిల్ క్లాస్ లో లైఫ్ తో మీరు సతమతమవుతూ ఉన్న వాళ్ళందరూ కూడా మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. ఇక నుంచి మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే అంత ఆర్థిక సంపాదన కూడా సంపాదించుకోగలుగుతారు. మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలను కూడా చూడబోతున్నారండి. మార్కెట్ లో మీకు ఎదురు నిలబడే వారు తోక ముడుస్తారు. మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగులాగా మీరే ఎదుగుతారు.
ప్రజెంట్ మీరు ఏవైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో కూడా మీరు బాగా చక్కగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు. మీకైతే రేపటి నుండి ఎలాంటి డబ్బు లోటు అనేది ఉండదండి. ఇక ఎటువంటి కూడా సమస్యలు అనేవి మీ దరిదాపుల్లోకి రావు. అంతేకాకుండా వైవాహిక బంధం అనేది బాగా బలపడుతుంది. ఉద్యోగాలు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా సాధిస్తారు. మీ లైఫ్ అనేది టోటల్ గా చేంజ్ అయ్యి అన్ని రంగాలలో కూడా ఈ మిథున రాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. ఇక నుంచి మిథున రాశి వారికి అంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో, మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అదృష్టం ఏంటంటే మీ వెంటే ఉంటుంది కాబట్టి మీరు చేసే ప్రతి ప్రయత్నం ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు కూడా మెరుగుపడుతుంది. ఈ మిథున రాశి జాతకులకు రాబోయే రోజుల్లో అయితే ఉత్తమమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. దాదాపుగా మీ ప్రతి ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ తెలివితేటలు, దూరదృష్టి బాగా రాణిస్తారండి. వృత్తి, ఉద్యోగం, వ్యాపార జీవితాలు ఆశాజనంగా మారుతాయి. గ్రహ వాహనాలకు సంబంధించిన సమస్యలు, ఆస్తికి సంబంధమైన సమస్యలు, ఈ వివాదాలు ఒక్కొక్కటిగా అన్ని కూడా దూరం అయిపోతాయి. విదేశాలకు సంబంధించిన విదేశాల్లో ఉద్యోగ స్థిరతత్వానికి ఇది చాలా కూడా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చండి. మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, కుటుంబ అభివృద్ధి పరంగా చాలా గట్టి ప్రయత్నాలు చేపట్టడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం సామాజిక స్థాయి నుంచి కూడా పురోగతి సాధించడానికి మంచి ప్రణాళికను మీరు రూపొందించడం కూడా జరుగుతుందండి. రేపటి నుంచి ఏంటంటే మీకు అద్భుతంగా ఉండబోతున్నాయి అన్నమాట. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలు కానీ, సమస్యలు కానీ, బాధలు కానీ ఇవన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతాయండి. ఇక రేపటి నుంచి మీకు అద్భుతంగా ఉండబోతుంది. అంటే మీ తెలివితేటలకు, ప్రజా పాఠాలకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు కూడా మీకు మెరుగుపడుతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూలమైన పరిమాణాలు కూడా చోటు చేసుకోబోతాయి. వృత్తి వ్యాపారాలకు కూడా స్థిరతత్వం కూడా లభించబోతుందండి. ఇక రేపటి నుంచి మీ జీవితంలో 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుందండి. ఈ మిథున రాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు కూడా తప్పకుండా మీరు ఆశించిన ఫలితాలు కూడా ఇస్తుంది. ప్రముఖులతో మీకు పరిచయాలు కూడా ఏర్పడతాయి. అలానే మీ తోబుట్టులతో కూడా సంయోగత కూడా ఏర్పడుతుంది. ఈ శ్రావణ మాసం మొదలు మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కూడా చేరుకుంటుంది. ఆర్థిక సంబంధమైన వివాదాలు కూడా సానుకూలంగా పరిష్కారం కూడా అవుతాయి. కొద్దిపడే ప్రయత్నాలతో కూడా మీకు అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. సమాజంలో మీకంటూ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయండి. అలానే వృత్తి వ్యాపారాలు చక్కని మలుపులు కూడా తిరుగుతాయి. ఈ మిథున రాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం సుగమనం అవుతుందండి. ఎంతో కాలంగా చేయాలనుకున్న తీర్థయాత్ర కూడా ఈ సమయంలో చేయడం కూడా జరుగుతుంది. రేపటి నుంచి మీరు ఎక్కువ కూడా దైవానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారని, దేవత ఆరాధన చేయడానికి మీ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు కూడా. అలానే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మీకంటూ క్రియేటివిటీలు పెరుగుతుంది. అలానే చురుగ్గా తెలివితేటలతో వ్యవహరిస్తారు కూడా. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కూడా అవుతాయండి. అలానే వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది. అధికారాలు చేపట్టడం, ఆరోగ్యం మెరుగుపడడం, మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరడం వంటివన్నీ కూడా తప్పకుండా జరుగుతాయని జ్యోతిష నిపుణులు చెప్తున్నారండి. కాబట్టి ఈ మిథున రాశి వారికి ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది. ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్టుగా ఒక స్త్రీ వల్ల మీరు మహా అదృష్ట జాతకులుగా కాబోతున్నారండి. అవునండి, ఆ స్త్రీ జాతకంలో ఉన్న అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. ఎతకపోయినటువంటి తీగ కాలికి దొరికినట్టు ఆమె యొక్క లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం వెట్టే తొలగిపోతుంది. అది మీకు కొత్త ఆశ్చర్యానికి కలిగించవచ్చు. ఆర్థికంగా అయితే ఎలాంటి లోటు అనేది మీకు ఉండదండి. ఇక రేపటి నుంచి మీ జీవితంలో సక్సెస్ చూస్తారండి. ఆ స్త్రీ కారణంగా మీ జీవితం అనేది ఎంతో మార్పు అనేది చెందబోతుంది. ఆమె ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ లక్ష్మి అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది. మీ లైఫ్ లో మీరు ఎప్పుడు కూడా చూడనంత డబ్బును చూస్తారు. ఆ ధనాన్ని మీరు సరైన ప్లానింగ్ తో భద్రపరచుకుంటే గనక మీకు డబ్బుకు ఏ కొరత రాకుండా ఉంటుంది. ఇక ఏంటంటే మీకు డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి. అలా చేస్తే గనక లక్ష్మీదేవికి ఆగ్రహానికి గురి చేస్తారు. కాబట్టి వృధా ఖర్చులు అదుపులో పెట్టుకుని ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే గనక మిథున రాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుందండి. ఇకపోతే ఈ మిథున రాశి వారు వివిధ రకాల సమస్యలను, కష్టాల నుండి బయటపడాలంటే గనక
అనేక రంగాల్లో మంచి ఉన్న ఫలితాలను మీరు సాధించాలంటే గనక, అలానే జాతకరీత్యా కలిగే దుష్ట భావాలు తొలగిపోవడానికి, లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి మిథున రాశి వారు ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష్య పరిహారం కనుక ఫాలో అయితే ఇక మీకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అనేది మీకు వస్తుందండి. మరి ఆ పరిహారాలు ఏంటి అంటే, మిథున రాశి వ్యక్తులు సోమవారం శివుని ఆరాధించడం, శుక్రవారం లక్ష్మీదేవికి ధూపం దీపం నైవేద్యాలతో పూజించడం వల్ల మీరు అనుకున్న ప్రతి పనిలో కూడా విజయం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలానే లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్తం, కనకదార సూత్రాన్ని పఠించండి. ఆ తర్వాత మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయండి. అలాగే మీరు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే కనుక గురుగ్రహానికి పరిహారం అనేది చేయండి. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి గురుగ్రహం అనేది బలంగా ఉంటే ఎటువంటి సమస్యలు కానీ, ఎటువంటి అంటే దృష్టి భావాలు కానీ, గ్రహాలు కానీ ఏవి కూడా ఆ మనిషికి, ఆ వ్యక్తికి దరిదాపుల్లో కూడా రావండి. గురు బలం అనేది మంచిగా ఉంటే చాలండి, ఎటువంటి సమస్యలు కూడా దగ్గరికి కూడా రావు. కాబట్టి గురుగ్రహానికి గనక మీరు పరిహారం చేస్తే మీకున్న సమస్యలు అనేవి క్రమంగా తొలగిపోతాయి. అలానే మీకు నిండు నూరేళ్లు హాయిగా కూడా ఉండగలుగుతారు. ఇకపోతే మీ వ్యాపారంలో మీకంటూ తరచుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే గనక, నష్టాలు ఎదుర్కొంటూ ఉంటే కనుక, ఇంట్లో శేషు లేకుంటే గనక గోమాతకు ఆహారం అందించండి. ఈ శ్రావణ మాసంలో మీరు మూగజీవులకి ఎంత ఆహారం అంటే ఏవైనా సరే మూగజీవులకి, కుక్కలకు కానీ ఆవులకు కానీ గోమాతకు కానీ ఏదైనా సరే ఆహారం పెడితే చాలా మంచిదండి. ఈ శ్రావణ మాసంలో ఏ పుణ్యకారం చేసినా చాలండి, మీకు 1 కోటి రెట్ల పుణ్యం అనేది మీకు ఉంటుంది. అలానే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ప్రధాన ద్వార వద్ద ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. సంధ్యా సమయంలో నెయ్యి దీపం వెలిగిస్తే గనక మీకు సహస్ర దేవతల యొక్క అనుగ్రహం కూడా పొందవచ్చు. అలానే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల ఈ మిథున రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయండి. కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా కూడా దేవత ఆరాధన చేసుకోండి. ఇలా మీకు దేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా ఈ పరిష్కారాలతో కనుక మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు కూడా మెరుగుపడుతుందండి. కాబట్టి మిథున రాశి వారు మీకు వీలు దొరికినప్పుడల్లా కూడా దైవ ఆరాధన చేసుకోండి. సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది. అన్ని రంగాల్లోనూ మీరు ముందుంటారు కూడా. డబ్బుకు, అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు కూడా. అలానే ఈ మిథున రాశి జాతకులకి శుక్రవారం అనేది అనేక రకాలుగా బాగా కలిసి వస్తుందండి. మీకు అదృష్టమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఎలాంటి కార్యం అంటే ఏదైనా ముఖ్యమైన కార్యానికి వెళ్లే రోజుగా మీరు ఆ రోజు ప్రారంభిస్తే కనుక ద్విజయంగా పూర్తి అవుతుంది. అలానే శనివారం, ఆదివారం కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. కానీ మంగళవారం మాత్రం ఈ మిథున రాశి జాతకులకి ఏ మాత్రం కూడా కలిసి రాదండి. అలాగే మీకు కలగబోయే దుష్ట భావాల నుంచి విముక్తి పొందడానికి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ధూపం దీపం నైవేద్యాలతో మీరు ఉపవాసం పాటిస్తే చాలండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం స్తోత్రం తప్పకుండా పఠించండి. ఒకవేళ మీకు చదవడం రాని వాళ్ళు వినండి చాలండి, చాలా మంచి జరుగుతుంది. అలానే నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మీకు శని దోషం పోతుంది. ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్లే ముందుగా యాలకుల గింజలు కొన్ని నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయండి. అనుకున్న పని అనేది ఖచ్చితంగా విజయంతో తిరిగి ఇంటికి వస్తారు. అలాగే శ్రీరామ రక్ష సూత్రాన్ని పఠించడం వల్ల మీకు చాలా మంచి అనేది జరుగుతుంది. అంటే మీకు పొంచి ఉన్న గండం, భారీ ప్రమాదం నుంచి బయటపడతారు కూడా. మీకున్న సమస్యలు, కష్ట నష్టాలు, బాధలు అన్ని కూడా తొలగిపోతాయి. లక్ష్మి కటాక్షం కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఉన్నతిలో అండి మీ శక్తి మేరకు పేదవారికి మాత్రం దాన ధర్మాలు చేయండి. అలా చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. చూశారు కదండి మిథున రాశి వారు, మీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ మిథున రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటివి ఊహించిన మార్పులు రాబోతున్నాయి, వారి జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకున్నారు కదా. అలానే ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పర్యాలు కనుక మీరు పాటిస్తే చాలండి, రాబోయే రోజుల్లో మీకు అంతా కూడా ఆ లక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీకు అన్ని కూడా ఇక శుభాలే జరుగుతాయండి. మరి చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే మిథున రాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి.